డోన్ పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల వల్ల అనేక రకాల కుటుంబాలు ఆగమైపోతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అక్కడ ఉండేటువంటి అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఎవరైతే అక్రమ వడ్డీ వ్యాపారం పేరుతోటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్య రైల్వే షెడ్లో పనిచేస్తూ అక్కడ గ్యాంగ్ మెన్గా పనిచేస్తూ సర్వస్వం ఏదైతే వడ్డీ వ్యాపారస్తుల చెరువులో చిక్కుకొని ఆ రకంగా నలిగిపోయి షుగర్ వచ్చి ఒక కాలు సంపూర్ణంగా కొట్టేసిన తర్వాత కర్నూలులో మెడిల్యాబ్లో ఆ రకంగా చికిత్స పొందుతున్నటువంటి నిజాముద్దీన్ని పరిశీలించడం అనేటువంటి జరిగింది. కాలు సంపూర్ణంగా కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మాయి ఎప్పుడో నూర్జహాన్ అనేటువంటి ఆవిడ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే దాన్ని వడ్డీ విపరీతంగా వేసి 1,50,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టినా కూడా ఇంకా వడ్డీ ఉంది, మీ డబ్బులు ఉన్నాయి, అప్పు ఉంది అని చెప్పేసి ఉద్యోగం చేసేటువంటి కొడుకును నామినీగా పెట్టుకొని ఆయన ఇంకా డబ్బులు కట్టాలని చెప్పేసి ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంట్లో జీతం రాకోకుండా ఎవరైతే బినామీ ఈరన్న ఉన్నాడు ఆ ఈరన్న పేరు పైన ఆ రకంగా పోయేలాగా చేస్తా ఉన్నాడు. ఈరోజు హాస్పిటల్లో బండ చూడడానికి